గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటీమణి పద్మిని గారి గురించి తెలుసుకుందామండి. పద్మిని రామచంద్రన్ పూర్తి పేరు 12 జూన్ 1932లో జన్మించారు. 24 సెప్టెంబర్ 2006లో మరణించారు. ఒక భారతీయ నటి మరియు శిక్షణ పొందిన భరతనాట్య నృత్య కళాకారిణి. మొత్తం 250కి పైగా భారతీయ చిత్రాల్లో నటించారు. తమిళం, హిందీ, మలయాళం, తెలుగు మరియు రష్యన్ భాషా చిత్రాల్లో కూడా నటించారు. పద్మిని ఆమె అక్క లలిత మరియు ఆమె చెల్లెలు రాగిణిని ట్రావెన్కోర్ సోదరీమణులు అని పిలుస్తారు. నటిని పద్మిని త్రివేంద్రం ప్రస్తుతం తిరువనంతపురంలో, అప్పటి ట్రావెన్కోర్ ప్రస్తుతం భారతదేశంలోని కేరళ రాష్ట్రం ఒక మలయాళీ కుటుంబంలో పుట్టి పెరిగారు. ఈమె శ్రీ తంకప్పన్ పిళ్ళై మరియు సరస్వతి అమ్మలకు రెండవ కుమార్తె. 16 సంవత్సరాల వయసులో పద్మిని గారు తన కెరీర్ని ప్రారంభించారు. హిందీ చిత్రం కల్పన 1948లో నృత్య కళాకారిణిగా ఎంపికయ్యారు. ఆమె తన కెరీర్లో మొదటి లీజుల్లో దాదాపు 30 సంవత్సరాల పాటు వరుసగా సినిమాల్లో నటించారు. పద్మిని భారతీయ చలనచిత్రంలో శివాజీ గణేశన్, ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు గారు, రాజ్ కుమార్, రాజ్ కపూర్, షమ్మీ కపూర్, సత్యన్, ప్రేమ్ నజీర్, జమినీ గణేశన్ మరియు ఎస్ఎస్ రాజేంద్రన్లతో సహా పలు ప్రసిద్ధ నటులతో కలిసి నటించారు. 1950లో విడుదలైన యజయ్ పదంపాడు తమిళంలో ఆమె మొదటి చిత్రం. విఏ గోపాలకృష్ణన్ పద్మిని సోదరీమణులకు వారి మాతృభాష మలయాళం కాబట్టి తమిళం నేర్పించారు. అతను పక్షిరాజా స్టూడియోస్తో అనుబంధం కలిగి ఉన్నారు. శివాజీ గణేశన్తో పద్మిని రామచంద్రన్ అనుబంధం 1952లోని పణం చిత్రంతో ప్రారంభమైంది. ఆమె ప్రముఖ తమిళ చిత్రాల్లో సంపూర్ణ రామాయణం, ఇది 1958లో రిలీజ్ అయింది, తంగ పదుమై, అన్బు, కాట్టు రోజా, తిల్లానా మొహన్నాంబాల్, వియత్నాం వీడు, ఎదిర్ పరదాత్తు, శ్రీవల్లి, ఇతర ప్రాజెక్టులో మంగయార్ తిలకం మరియు పువ్వే పూచుడవ, తైక్కు ఒరు తాలట్టు, లక్ష్మీ వందాచ్చు మరియు ఐరం కన్ను దయాల్ ఉన్నాయి. ఆమె మలయాళ చిత్రాల్లో కొన్ని ప్రసన్న, స్నేహసీమ, వివాహిత, ఆధ్యాత్మిక, కుమార సంభవం, ఒక 1969 తమిళం మరియు మలయాళ ద్విభాషా చిత్రమైన కుమార సంభవంలోను, నొక్కే తదూరతు, కన్నుం నట్టు 1984లో, వాస్తుహార మరియు డాలర్ ఆమె నటనా జీవితంలో మరియు మలయాళంలో కూడా చివరకు కొన్ని చిత్రాలను గుర్తించగా ఆమె వెంటనే నటిగా రిటైర్ అయ్యారు. అప్పటి నుండి ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఆమె 3 చిత్రాల రాజ్ కపూర్తో జత కట్టారు. మేరా నామ్ జోకర్, ఇది 1970లో, ఇది రిషి కపూర్ యొక్క తొలి చిత్రం. జిస్ దేశ్ మే గంగా బహతీ హై 1960లో, ఆషిక్ 1962లో. ఆమె ఇతర బాలీవుడ్ చిత్రాల్లో అమర్దీప్, పాయల్, ఆఫ్సానా, వాస్నా, చందా ఔర్ బిజ్లీ, బాబుభాయ్ మిస్రీ యొక్క మహాభారత్ మొదలగు సినిమాలు ఉన్నాయి. ఆమె అత్యంత ప్రసిద్ధ చిత్రం తమిళ చిత్రం తిల్లానా మొహనాంబల్లో. ఇందులో ఆమె ఎవరి నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక సంగీత విద్వాంసునితో పోటీపడే నర్తకిగా నటించారు. ఆమె 1957లో జర్నీ బియాండ్ 3 సీస్ హిందీ వెర్షన్ పరదేశీ అనే రష్యన్ యాత్రికుడు అఫానసీ నికితిన్ యొక్క ట్రావెలాగ్స్ ఆధారంగా జర్నీ బియాండ్ ద 3 పీస్ అనే భారతీయ సోవియట్ చలనచిత్రంలో కూడా నటించారు. పద్మిని గారు విజయవంతమైన నర్తకి, నటి అయిన నటి వైజయంతిమాలతో వృత్తిపరమైన పోటీకి ప్రసిద్ధి చెందారు. వారు తమిళ చిత్రం వంజి కోట్టై వాలిబన్లో నృత్య ప్రదర్శన చేశారు. పి లీలా మరియు జిక్కీ పాడిన కన్నం కన్నం కలంతు అనే ప్రసిద్ధ పాటలో ఒకరికొకరు తలపడ్డారు. వారి వృత్తిపరమైన పోటీ కారణంగా చిత్రం విడుదలైనప్పటికీ ఆ పాటకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. 1961లో పద్మిని గారు అమెరికాకు చెందిన వైద్యుడు రామచంద్రను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడున్నాడు. 1963లో జన్మించాడు. అతను ఇప్పుడు న్యూజెర్సీలోని హిల్స్ డేల్లో నివసిస్తున్నాడు మరియు వార్నర్ బ్రదర్స్ కోసం పనిచేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె సినిమాల నుండి విరమించుకున్నారు. యునైటెడ్ స్టేట్స్లో తన భర్తతో కలిసి మరియు కుటుంబ జీవితంపై దృష్టి సారించారు. 1977లో పద్మిని న్యూజెర్సీలోని శాస్త్రీయ నృత్య పాఠశాలను ప్రారంభించారు. పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే పేరు పెట్టారు. ఇది నేడు అమెరికాలో అతిపెద్ద భారతీయ శాస్త్రీయ నృత్య సంస్థల్లో ఒకటిగా పేరు గణించబడుతుంది. పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే నృత్య కళాశాల. నటి సుకుమారి పద్మిని మరియు ఆమె సోదరీమణులు ట్రావెన్కోర్ సోదరీమణులు, తల్లి తరపు మొదటి కోడలు.
ప్రముఖ నర్తకి శోభన పద్మినికి మేనకోడలు. మలయాళ నటి అంబికా సుకుమారన్ ఆమె బంధువు. నటులు వినీత్ మరియు కృష్ణ ఆమె బంధువులలో ఉన్నారు. పద్మిని 24 సెప్టెంబర్ 2006న చెన్నైలోని అపోలో హాస్పిటల్లో గుండెపోటుతో మరణించారు. 76 వయసులో ఉన్నారు ఆ టైంలో. అంతకుముందు రోజు తమిళనాడు సీఎం కరుణానిధితో సమావేశం సందర్భంగా ఆమె గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరారు. 1954లో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డు, 1957లో మాస్క్ యూత్ ఫెస్టివల్ నుండి బెస్ట్ క్లాసికల్ డాన్సర్ అవార్డు, 1958 మెడ్రాస్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కలైమామణి అవార్డు, 1959లో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డు, 1960లో ఆఫ్రో ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో వీరపాండ్య కట్టబొమ్మన్కు మెరిట్ సర్టిఫికేటు, 1961లో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డు, 1966లో కాజల్కి ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు, 1966లో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డు, 1970లో తిల్లానా మోహనాంబల్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం, 1990లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆఫ్ సౌత్, 2000 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారం కలైవానర్ అవార్డు వచ్చాయి. 1960లో జిస్ దేశ్ మే గంగా బహతీ హై చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. నాట్య పెరోలి, పప్పీమా, తిరువాన్కోర్ సిస్టర్స్ అని ఇతర పేర్లు. 1947 నుంచి 94 దాకా సినిమాల్లో నటించారు. మళ్ళీ 2002లో కొన్ని అతిథి పాత్రల్లో కనిపించారు. రామచంద్రన్ గారిని 1961లో వివాహం చేసుకున్నారు. వీరి భర్త 1981లో మరణించారు. పద్మయ్య గారు నటించిన తెలుగు సినిమాలొచ్చి తిరుగుబాటు, బీదలపాట్లు, ఆడజన్మ, చంద్రవంక, పెళ్లి కూతురు, కాంచన, ధర్మదేవత, సింగారి, అమ్మలక్కలు, ఒక తల్లి పిల్లలు, ప్రపంచం, అమర సందేశం, అంతా ఇంతే, విజయగౌరి, అమరజీవి, సాహసవీరుడు, వీరప్రతాప్, గొప్పింటి అమ్మాయి, వీరపాండ్య కట్టబ్రహ్మణ, దేశింగు రాజు కథ, అనుమానం, కత్తిపట్టిన రైతు, కన్యకా పరమేశ్వరి మహత్యం, మాయా మత్స్యంద్ర, ఏకైక వీరుడు, శ్రీ జీవితం, రాణి సంయుక్త, మోహిని భస్మాసుర, ముద్దుపాప, వసంత సేన, విజయకోట వీరుడు, రాజ్యకాంక్ష మొదలగు చిత్రాల్లో తెలుగు సినిమాల్లో నటించారు. పద్మిని గారికి ఏకైక కుమారుడు ప్రేమానంద్ రామచంద్రన్ 1962లో జన్మించారు. అతను వార్నర్ బ్రదర్స్తో కలిసి పనిచేస్తున్నాడు. అతను ఇందిరా నాయర్ను వివాహం చేసుకున్నారు. తిరువనంతపురంలోని పూజప్పురాలలో జన్మించిన వీరు భూస్వామి అయిన తంకంపన్ పిళ్ళై మరియు సరస్వతి అమ్మతో ధర్మబద్ధమైన గృహిణికి రెండవ కుమార్తె. వీరి అక్క లలిత మరియు చెల్లెలు రాగిణితో పాటు వారందరూ అసాధారణ నైపుణ్యం కలిగిన శాస్త్రీయ నృత్య కళాకారులు మరియు చలనచిత్ర నటీమణులు మరియు వారు కలిసి ట్రావెన్కోర్ సిస్టర్స్గా ముద్రపడిపోయారు. 5 భారతీయ భాషల్లో మాట్లాడతారు: మలయాళం, తమిళం, హిందీ, తెలుగు మరియు కన్నడ. వివాహం తర్వాత ఆమె నటన మానేసి న్యూజెర్సీలో కుటుంబ జీవితం కోసం స్థిరపడ్డారు. అక్కడ 1977లో పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ను ప్రారంభించింది. ఇది ఇప్పుడు యుఎస్ఏలోని పురాతన మరియు అతిపెద్ద భారతీయ నృత్య పాఠశాలగా పరిగణించబడుతుంది. ట్రావెన్కోర్ సోదరీమణులైన పద్మిని, లలిత, రాగిణి పూజప్పురాలోని ఉమ్మడి నాయర్ కుటుంబం తరవాడు మలయా కాటేజీలో పెరిగారు. వారు ప్రసిద్ధ అందాల సుందరి నారాయణి పిల్లై కుంజమ్మకు మేనకోడళ్ళు. కంద మఠానికి చెందిన కులీన భూస్వామి కేశవ పిళ్ళైని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ట్రావెన్కోర్ రాజును తిరస్కరించారు మరియు ఆమె ద్వారా వారు నటి సుకుమారి తల్లి సత్యభామ అమ్మ మరియు ట్రావెన్కోర్ రాయలకు బంధువు. వారి కోడలు అంబిక ద్వారా కుటుంబం వారు ప్రముఖ భారతీయ నృత్య కళాకారుడు గురు గోపినాథ్ మరియు గురువు టీకే మహాలింగం పిళ్ళై వద్ద నృత్యం నేర్చుకున్నారు. ఉదయ్ శంకర్ తను చేయాలనుకుంటున్న డ్యాన్స్ ఆధారిత చిత్రంలో నటించడానికి సోదరీమణులను చెన్నైకు పిలిపించారు. కుటుంబానికి మాతృస్వామ్య అధిపతి కాత్యాయని అమ్మ చర్తల అలాయాస్ పెనాంగ్ పద్మనాభ పిళ్ళై లేదా పీకే పిళ్ళైకి చెందిన
కున్నాతు కృష్ణ పిళ్ళై భార్య. వీరికి 6 కుమారులు ఉన్నారు. వీరిలో సత్యపాలన్ నాయర్ అనేక ప్రారంభ మలయాళ చిత్రాలకు ప్రముఖ నిర్మాత. మరో కుమారుడు రవీంద్ర నాయర్. కుమార్తె లతికా సురేష్ మలయాళ టీవీ కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాత. వారు 1956లో ఫిలింఫేర్ అవార్డ్స్లో ప్రదర్శించారు. రాగిణి క్యాన్సర్తో 1976లో మరణించారు. 1982లో లలిత, 2006లో పద్మిని మరణించారు. భారతీయ వార్తాపత్రికల్లో వచ్చిన డజన్ల కొద్దీ సినిమాలు మరియు కథనాలు మినహా వారికి సంబంధించిన కొన్ని పత్రాలు ఇంకా మిగిలే ఉన్నాయి. తమిళంలో ఎక్కువగా శివాజీ గణేశన్ గారితో కలిసి మొత్తం 59 చిత్రాల్లో నటించారు. సినిమాల్లో హీరోయిన్గా కంటే ఎక్కువగా నృత్య పాత్రలే ఎక్కువగా చేశారు. సభల్లో ఉంటాయి కదండి పౌరాణిక సినిమాల్లో, ఆ పాత్రల్లో 3 అక్కా చెల్లెళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. మంచి రూపం, మంచి అభినయం, మంచి ముఖ కవిళకు వీరికి సొంతం. వీరి 3 చాలా అందమైన నృత్య కళాకారులుగా పేరొందారు. ట్రావెన్కోర్ సిస్టర్స్ అని పిలిచేవారు. వీరు శివాజీ గణేశన్, ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు, రాజ్ కపూర్, షమ్మి కపూర్, ప్రేమ్ నజీర్, రాజ్ కుమార్, జమినీ గణేశన్ వంటి పెద్ద నటులతో కలిసి నటించారు. ఎక్కువగా శివాజీ గణేశన్తో కలిసి 59 చిత్రాల్లో నటించారు. అప్పటి అగ్రతారలతో అందరితో కలిసి నటించారు. నటీమణులందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. పెళ్ళై యుఎస్ఏకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు సినిమాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కొన్ని సినిమాలు అడపాదడపా కనిపించారు. వీరి మేనకోడలైన శోభన మరియు వినీత్ మేనలుడు అయిన వీళ్ళిద్దరు కూడా మంచి నటులు మరియు నృత్య కళాకారులు. శోభన తన జీవితాన్ని నృత్యదానికి అంకితం చేసి వివాహం చేసుకోలేదు. ఒక పాపను తీసుకొని పెంచుకుంటున్నారు. శోభన సేమ్ అచ్చుగుద్దినట్టు వాళ్ళ మేనత్త పోలికలతోనే ఉంటారు. పద్మినిలానే ఉంటారు. తను కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది. వాళ్ళ మేనత్తలాగానే తనకు కూడా చాలా మంచి పేరు లభించింది. ప్రముఖ నృత్య కళాకారునిగా ఇప్పటికీ నృత్య ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. వినీత్ మనందరికీ తెలిసిన నటుడు. ప్రేమదేశం సినిమాలో హీరోగా చేశాడు. అతను ఇప్పటికీ తన నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. వినీత్ వాళ్ళ అమ్మాయికి కూడా నృత్యం నేర్పించి ఆ కూతురుతో కలిపి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు ఇప్పటికీ స్టేజ్ల మీద. పద్మిని, రాగిణి, లలిత ఎన్నో నృత్య ప్రదర్శనలు స్టేజీల మీద ఇచ్చారు. కొన్ని వేల నృత్య ప్రదర్శనలు, కొన్ని వేల సన్మానాలు లభించాయి. వీళ్ళకి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. అది ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు పద్మిని గారి సినిమాలలో చూడాలనిపిస్తే యూట్యూబ్లో లభ్యమవుతాయండి. ఒకసారి చూడండి. తన సినిమాలు కానీ నృత్య రీతులు కానీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనిపిస్తాయి. చాలా మంచి కళాకారుని, చాలా మంచి నటి కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ and subscribing my channel. Thank you all. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి రాగిణి గారి గురించి తెలుసుకుందామండి. రాగిణి గారు భారతీయ సినిమా నటి మరియు నర్తకి. ఈమె ట్రావెన్కోర్ సిస్టర్స్గా ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలలో చివరి సోదరీమణి. వీరు 1937 మార్చి 27న కేరళ రాష్ట్రానికి చెందిన ట్రావెన్కోర్ సంస్థానంలో తిరువనంతపురంలో గోపాల పిళ్ళై మరియు సరస్వతి అమ్మలకు జన్మించారు. వీరు తెలుగు, మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించారు. అనేక నాటకాల్లో కూడా నటించారు. ఈమె అక్కలు లలిత, పద్మినిలు కూడా నర్తకులుగా, సినీ నటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె మాధవన్ తంపిని వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు లక్ష్మీ ప్రియ అనే కుమార్తెలు కలిగారు. ఈమె భర్త ఈమెను వదిలి 1974లో యుఎస్ఏ వెళ్లారు. కానీ ఈమె క్యాన్సర్ బారిన పడ్డ తర్వాత ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఈమె బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతూ 1976లో చాలా చిన్న వయసులోనే మరణించారు. వీరు నటించిన తెలుగు సినిమాలు వచ్చి 1952లో వచ్చిన సింగారి సినిమా, తర్వాత అంతా ఇంతే, విజయగౌరి, వరుడు కావాలి, పులి చేసిన పెళ్లి, శ్రీ జీవితం, రాణి సంయుక్త, వీరసేనాపతి, చలాకీ పిల్ల, రాజ్యకాంక్ష, కోటి విద్యలు కూటి కొరకే అనే మొదలగు చిత్రాల్లో తెలుగు సినిమాల్లో నటించారు. వీరి పిల్లల పేర్లు లక్ష్మి మరియు ప్రియ. ట్రావెన్కోర్ సోదరీమణులు ట్రావెన్కోర్లోని పుజుప్పురాలోని ఉమ్మడి నాయర్ కుటుంబం మలయాళ చిత్ర పరిశ్రమకు చెందినవారు. ప్రసిద్ధ అందాల సుందరి నారాయణి పిళ్ళై కుంజమ్మకు మేనకోడళ్ళు. కందమఠానికి చెందిన కులీన భూస్వామి కేశవ పిళ్ళైని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ట్రావెన్కోర్ను రాజును తిరస్కరించారు మరియు ఆమె ద్వారా నటి సుకుమారి తల్లి సత్యభామ అమ్మ మరియు ట్రావెన్కోర్ రాయలకు బంధువు. వారి కోడలు అంబిక ద్వారా కుటుంబం వారు ప్రముఖ భారతీయ నృత్య కళాకారుడు గురు గోపీనాథ్ మరియు గురువు టీకే మహాలింగం పిళ్ళై వద్ద నృత్యం నేర్చుకున్నారు. ఉదయ్ శంకర్ తను చేయాలనుకుంటున్న డాన్స్ ఆధారిత చిత్రంలో నటించడానికి సోదరీమణులను చెన్నైకి, అప్పటి మెడ్రాస్కు పిలిచారు. కుటుంబానికి మాతృస్వామ్య అధిపతి కాత్యాయని అమ్మ చెత్తల అలియాస్ పెనాంగ్ పద్మనాభ పిళ్ళై లేదా పీకే పిళ్ళైకి చెందిన పాలకున్నాడు కృష్ణ పిళ్ళై భార్య. వీరికి 6 కుమారులు ఉన్నారు. వీరిలో సత్యపాలన్ నాయర్ అనేక ప్రారంభ మలయాళ చిత్రాలకు ప్రముఖ నిర్మాత. మరో కుమారుడు రవీంద్రన్ నాయర్ కుమార్తె లతకా సురేష్ మలయాళ టీవీ కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాత. వీరు 1955 ఫిలింఫేర్ అవార్డ్స్లో ప్రదర్శించారు. రాగిణి గారు క్యాన్సర్తో 1976లో మరణించారు. 1982లో లలిత, 2006లో పద్మిని మరణించారు. భారతీయ వార్తాపత్రికల్లో వచ్చిన డజన్ల కొద్దీ సినిమాలు మరియు కథనాలు మినహా వీరికి సంబంధించిన కొన్ని పత్రాలు ఇంకా మిగిలే ఉన్నాయి. నటి సుకుమారి పద్మిని మరియు ఆమె సోదరీమణులు ట్రావెన్కోర్ సోదరీమణుల తల్లి తరపు మొదటి కోడలు. ప్రముఖ నర్తకి శోభన పద్మిని మేనకోడలు. మలయాళ నటి అంబికా సుకుమారన్ ఆమె బంధువు. నటులు వినీత్ మరియు కృష్ణ ఆమె బంధువుల్లో ఉన్నారు. వీరు తమ సోదరి పద్మినితో కలిసి 1950ల మధ్యలో తన నటనా వృత్తిని ప్రారంభించారు. మలయాళం, హిందీ, తమిళం మరియు తెలుగుతో సహా వివిధ భారతీయ భాషల సినిమాల్లో నటించారు. వీరు 1958లో వచ్చిన ముజ్రిం చిత్రంలో షమీ కపూర్ సరసన కూడా నటించారు. 1962లో వచ్చిన శివపార్వతి చిత్రంలో శివగా నటించి త్రిలోక్ కపూర్ సరసన పార్వతీ పాత్రను పోషించారు. రాగిణి మరియు ఇతర దక్షిణ భారత నటీమణుల ప్రవేశంతో హిందీ సినిమాల్లో డాన్స్ యుగం ప్రారంభమైనట్టుగా పరిగణించబడుతుంది. రాగిణి 1976లో రొమ్ము క్యాన్సర్తో మరణించారు. వీరు అనేక నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. రాగిణి గారు నర్తకిగా 1950లో వచ్చిన బీదల పాటలు, మళ్ళీ సంతోషం సినిమాలో కూడా నర్తకిగా నటించారు. చరణరాశి సినిమాలో కూడా నర్తకిగా నటించారు. వరుడు కావాలి, టాక్సీ రాముడు మొదలగు సినిమాల్లో నర్తకిగా నటించారు. బెంగాలీ భాషలో నుచ్చేరి కథ అనే సినిమాలో నటించారు. సింహళం భాషలో సునీత సురతాలి అనే సినిమాల్లో నటించారు. సునీత సినిమాకి కొరియోగ్రఫీ కూడా చేశారు. కొరియోగ్రఫీ అంటే నృత్య దర్శకత్వం. రాగిణి గారు టిఆర్ రామచంద్రన్, శివాజీ గణేశన్, ఎన్టీ రామారావు, జగ్గయ్య, శివాజీ గణేశన్, ఎంజి రామచంద్రన్, ప్రేమ్ నజీర్, శ్రీరామ్, జముని గణేశన్, నగేష్ తదితరుల సినిమాల్లో వారి పక్కన నటించారు. అక్కా చెల్లెళ్ళు ముగ్గురు కలిసి కొన్ని వేల నృత్య ప్రదర్శనలు, కొన్ని నాటక ప్రదర్శనలు ఎన్నో ఇచ్చారు. నృత్య రూపకాల్లో వీరి నాట్యం చాలా బాగుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో, హిందీ సినిమాల్లో వీళ్ళు ఎక్కువగా నృత్య ప్రధాన పాత్రలే పోషించారు. దాదాపు 150 సినిమాల దాకా నటించారు. హిందీ సినిమాల్లో కూడా చాలా మంచి పాత్రలు, మంచి సినీ నటుల
పక్కన నటించారు. అగ్రతారలు అందరి పక్కన నటించారు. తెలుగు, మలయాళ, హిందీ, తమిళ సినిమాల్లోని అగ్రతారలు అందరి సరసన నటించారు. ట్రావెన్కోర్ సిస్టర్స్గా పేరు తెచ్చుకొని వీళ్ళ ముగ్గురు కలిసి చేసిన నృత్య ప్రదర్శనలు అప్పట్లో చాలా ప్రసిద్ధి చెందాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్ని ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. మీకు వీరి సినిమాలు కానీ వీరి పాటలు కానీ చూడాలనుకుంటే మీరు యూట్యూబ్లో లభ్యమవుతాయి. పాత సినిమాలు ఒకసారి చూడండి. వీళ్ళ సినిమాలు చాలా బాగుంటాయి. వీళ్ళు నటించిన సినిమాలు కానీ డ్యాన్స్ కానీ వాళ్ళ పాటలు కానీ మీరు యూట్యూబ్లో చూస్తే మీకు దొరుకుతాయి. వీరి కుటుంబం మొత్తం కళాకారుల కుటుంబమే. వీళ్ళ మేనకోడలు వచ్చి శోభన, తను మనందరికీ తెలిసిన నటీమణి, తను మంచి నృత్య కళాకారిణి. అలాగనే వీళ్ళ మేనల్లుడు వచ్చి వినీత్, ప్రేమదేశం సినిమాలో నటించిన హీరో వినీత్, తను కూడా మంచి డాన్సరు, మంచి నటుడు కూడా. చంద్రముఖి సినిమాలో తను జ్యోతిక పక్కన డాన్స్ చేసేది వినీతే. మలయాళంలో రాగిణి 1960లో వచ్చిన కల్పన, షికారి, నాగరాణి వంటి చిత్రాల్లో నటించారు. వీరపాండ్య కట్టబొమ్మన్ మొదలగు చిత్రాల్లో చాలా పరిపూర్ణమైన ఉల్లాసంతో ఆ సినిమాలో నటించారు. మలయాళంలో రాగిణి గారి మొదటి చిత్రం ప్రసన్న 1950లో. ఇందులో తన సోదరి పద్మినితో కూడా కలిసి నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్ని ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్, సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి లలిత గారి గురించి తెలుసుకుందామండి. 16 డిసెంబర్ 1930లో జన్మించారు. 1982లో మరణించారు. ఒక భారతీయ నటి మరియు నర్తకి. వీరు ట్రావెన్కోర్ సిస్టర్స్గా బిరుదాంకితులు. లలిత, పద్మిని మరియు రాగిణిలో వీరు పెద్దవారు. ఆమె 1948లో తమిళ చిత్రం అదితన్ కనువులో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. మరియు హిందీ, మలయాళం, తమిళం మరియు తెలుగులో సహా వివిధ భారతీయ సినిమాల్లో నటించారు. మొత్తం 100కు పైగా సినిమాల్లో నటించారు. ఆమె తన సోదరీమణుల కంటే ముందే సినిమాల్లో ప్రవేశించారు. మలయాళ చిత్రాలపై ఎక్కువ దృష్టి పెట్టారు మరియు ఎక్కువగా వ్యాంప చిత్రాల్లో నటించారు. వీరు 1930 డిసెంబర్ 16న తిరువనంతపురంలోని తంగప్పన్ పిళ్ళై మరియు సరస్వతి అమ్మలకు జన్మించారు. శోభనకు అత్త అవుతారు మలయాళ నటి అంబికా సుకుమారన్ మరియు ఆమె బంధువు నటి సుకుమారి. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళకి కోడలు. మలయాళ నటుడు కృష్ణ వీరికి మనవడు అవుతారు. మన తెలుగులో వచ్చిన సినిమాల్లో వీరు నటించిన సినిమాలు వచ్చి లైలా మజ్ను, బీదల పాటలు, తిరుగుబాటు, జీవితం, చంద్రవంక, నవ్వితే నవరత్నాలు, కాంచన, ధర్మదేవత, దేవదాసు, అమ్మలక్కలు, విజయ్ గౌరి మొదలగు సినిమాల్లో నటించారు. దేవదాసు సినిమాలో చంద్రముఖి పాత్ర ద్వారా చాలా మంచి గుర్తింపు లభించింది. హిందీలో కల్పన అనే సినిమాలో నటించారు. సింహళ భాషలో సూరసేన, కపాటి రక్షణకాయ మొదలగు సినిమాల్లో నటించారు. శివశంకర్ నాయర్ గారిని వివాహం చేసుకున్నారు. వీరి చెల్లెళ్ళైన పద్మిని మరియు రాగిణితో కలిసి కూడా సినిమాల్లో నటించారు. నటి శోభన, వినీత్, అంబిక, సుకుమారి వీరికి బంధువులు. వీరు తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు.
ట్రావెన్కోర్ సోదరీమణులు ట్రావెన్కోర్లోని పుజప్పురాలోని ఉమ్మడి నాయర్ కుటుంబం తరవాడు మలయాళలో కుటుంబంలో పెరిగారు. వీరు ప్రసిద్ధ అందాల సుందరి నారాయణి పిళ్ళైకు కుంజమ్మకు మేనకోడళ్ళు. కందమఠానికి చెందిన కులీన భూస్వామి కేశవ పిళ్ళైని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ట్రావెన్కోర్ రాజును తిరస్కరించారు మరియు ఆమె ద్వారా నటి సుకుమారి తల్లి సత్యభామ అమ్మ మరియు ట్రావెన్కోర్ రాయలకు బంధువు. వారి కోడలు అంబిక ద్వారా కుటుంబం వారు ప్రముఖ భారతీయ నృత్యకారుడు గురు గోపీనాథ్ మరియు గురువు టీకే మహాలింగం పిళ్ళై వద్ద నృత్యం నేర్చుకున్నారు. ఉదయ్ శంకర్ తను చేయాలనుకుంటున్న డ్యాన్స్ ఆధారిత చిత్రంలో నటించడానికి సోదరీమణుల ముగ్గురిని చెన్నైకు పిలిచారు. కుటుంబానికి మాతృస్వామ్య అధిపతి కాత్యాయని అమ్మ, చెత్తల అలియాస్ పెనాంగ్ పద్మనాభ పిళ్ళై లేదా పీకే పిళ్ళైకి చెందిన పాలకున్నాతు కృష్ణ పిళ్ళై భార్య. వీరికి 6 కుమారులు. వీరిలో సత్యపాలన్ నాయర్ అనేక ప్రారంభ మలయాళ చిత్రాలకు ప్రముఖ నిర్మాత. మరో కుమారుడు రవీంద్రనాథ్ నాయర్ కుమార్తె లతికా సురేష్ మలయాళ టీవీ కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాత. వారు 1955లో ఫిలింఫేర్ అవార్డ్స్లో ప్రదర్శించారు. రాగిణి క్యాన్సర్తో 1976లో మరణించారు. 1982లో లలిత మరణించారు. 2006లో పద్మిని మరణించారు. భారతీయ వార్తాపత్రికలో వచ్చిన డజన్ల కొద్దీ సినిమాలు మరియు కథనాలు వీరికి సంబంధించినవి చాలా ఉన్నాయి. ట్రావెన్కోర్ సోదరీమణులు లలిత, పద్మిని మరియు రాగిణి త్రయాన్ని సూచిస్తారు. వీరు మలయాళం, తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ చిత్రాల్లో నటించారు మరియు నృత్య దర్శకత్వం కూడా వహించారు. ముగ్గురు సోదరీమణుల్లో మొదటి అమ్మాయి లలిత 1938 అదితన్ కనువు తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. వీరు తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాల్లో నటించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. ఇక పద్మిని భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ఈమె తొలిసారిగా తన 14వ ఏట కల్పన అనే హిందీ సినిమాలో నర్తకిగా నటించారు. వీరు తన 30 సంవత్సరాల కెరీర్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలో సుమారు 250 సినిమాల్లో నటించారు. అమెరికాలో స్థిరపడిన రామచంద్రన్ అనే డాక్టర్ను వివాహం చేసుకున్న వీరు 1977లో న్యూజెర్సీలో శాస్త్రీయ నృత్య శిక్షణ కొరకు పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ను ప్రారంభించింది. ట్రావెన్కోర్ సిస్టర్స్లో చివరి సోదరీమణి రాగిణి అనేక నాటకాలతో పాటు తెలుగు, మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించారు. వీరు మాధవన్ తంపిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు లక్ష్మీ ప్రియ అనే కుమార్తెలు ఉన్నారు. రాగిణి క్యాన్సర్తో 1976లో, లలిత 1982లో, పద్మిని 2006లో మరణించారు. 2008 అక్టోబర్ 1న శివాజీ గణేశన్ 80వ పుట్టినరోజు సందర్భంగా ట్రావెన్కోర్ సిస్టర్స్ ప్రత్యేక కవర్ విడుదల చేశారు, పోస్టల్ కవర్ని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్లో ఇంకా పాత వీడియోస్ చాలా ఉన్నాయండి, బయోగ్రఫీస్. ఒకసారి వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.